అందరికీ నమస్కారం. చాలా రోజులుగా మీ అందరినీ కలుసుకోవాలనుకుంటున్నాను. మిత్రులారా, ఫ్రెండ్స్, భారతదేశ వ్యాప్తంగా రోజుకు ఈ కుల మతాలకు సంబంధించిన గొడవలు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో మీ అందరితో పాలు పంచుకోవాలని అనుకున్నాను. నా చిన్నతనం నుంచి నేను మారుమూల ప్రాంతంలో చిన్న గ్రామీణ వాతావరణంలో పెరిగాను. మా ఊర్లో 1, 2, 3 ఫ్యామిలీలు మాత్రమే ముస్లిం కులానికి సంబంధించి ఉండేది. ఎందుకో నా చిన్నతనం నుంచి మా ఇంట్లో మేము తెలుగులోనే మాట్లాడుకునేవాళ్ళం. మా గ్రామంలో మేమెప్పుడు ఒక మతానికి చెందిన వాళ్ళమని కానీ, వేరే వాళ్ళు ఇంకో మతానికి చెందిన వాళ్ళు అని కానీ, నా జ్ఞాపకం ఎరిగి ఇన్ని సంవత్సరాల సందర్భంలో ఒక 3-4 సంవత్సరాల ముందు నుంచే ఈ విపరీతాన్ని నేను చూస్తూ ఉన్నా. నా చిన్నతనంలో ఎప్పుడూ మా పక్క వాళ్ళని, మా ఎదుటి వాళ్ళని అందరినీ కూడా కలుపుగోలుగా బాబాయ్, పిన్ని, అన్నయ్య, అక్కయ్య అనుకుంటూ పెరిగాం. అలాంటి వాతావరణంలోనే ఇప్పటికీ ఉన్నాం. కానీ ఈ మధ్య మరీ విపరీతంగా ఈ కుల మతాలకు సంబంధించిన తారతమ్యాలు ఎక్కువైపోయి ఈరోజు మేము ఫలాని అనేటి చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి దూరంగా నెట్టివేయబడుతున్నామేమో అని అనిపించేటువంటి పరిస్థితుల్ని ఇవాళ చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నేను ఒక పాటని మీ అందరికీ వినిపించాలనుకున్నాను. వినిపిస్తాను. సమైక్యత అంటే మన బలం, మన గెలుపు మూలం. వైవిధ్యంలో ఐక్యతే భారతదేశం యొక్క సారం. కులమతాల మధ్య విభేదాలు పెరిగినా మనసులు ఒక్కటిగా కలిపి మార్పు తీసుకొద్దాం. ప్రతి ఒక్కరూ సమానమని అంగీకరిద్దాం. విద్యతో అజ్ఞానాన్ని తొలగించుకుందాం. ప్రేమ, సేవా భావంతో చేతులు కలుపుదాం. నాయకులు మార్గదర్శకులుగా మార్పు చెందాలి. యువత ముందుండి సమానత్వం ప్రచారం చేయాలి. సామాజిక మాధ్యమాల్లో ఐక్యతా సందేశాలు వ్యాప్తి చేయాలి. పండుగలు, కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి. వివాదాలు వచ్చినా సంభాషణలతో పరిష్కరించుకోవాలి. చరిత్రలో మహాత్మా గాంధీ ఐక్యతను చూపారు. ఇప్పుడు మనం కూడా అదే మార్గాన్ని పాటించాలి. సమైక్యతే మన దేశాన్ని మహాన్గా చేస్తుంది. ఒక్కటిగా ఉంటే ఎవ్వరూ మనల్ని ఎదిరించలేరు. ఐక్యతా దీపం వెలిగించి చీకటి తొలగించుకుందాం. భారత్ మన గుర్తు, ఐక్యత మన స్ఫూర్తి. ఇది మన కర్తవ్యం, మన భవిష్యత్తు. సమైక్యతతో అందరం ముందుకు సాగుదాం. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా, పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా, పరాయివాడు వాడంటూ ఎవ్వరు అనరాదురా.
అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. హిందువులు ముస్లిములు క్రైస్తవులను విభజన, నమ్మకాలలో కాని అమ్మ కాడ కాదులే. హిందువులు ముస్లిములు క్రైస్తవులను విభజన, నమ్మకాలలో కాని అమ్మ కాడ కాదులే. పాల కొరకు పొదుగు కోస్తే నెత్తురొచ్చులే, పాల కొరకు పొదుగు కోస్తే నెత్తురొచ్చులే. రెచ్చగొట్టి చిచ్చు పెడితే మతం ఉచ్చులే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. ఇరుగు పొరుగు కలిసుంటాం, బాబాయ్ పిన్ని అంటాం, రంజాను దీపావళి అందరి పండుగలంటాం. ఇరుగు పొరుగు కలిసుంటాం, బాబాయ్ పిన్ని అంటాం, రంజాను దీపావళి అందరి పండుగలంటాం. అనుమానపు చూపులతో అనుక్షణం గండమే, అనుమానపు చూపులతో అనుక్షణం గండమే. మతమారణ కాండలతో దేశం సుడిగుండమే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. థ్యాంక్ యూ మిత్రులారా. మరొక పాటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై భారత్.